సమాజంలో జరిగే అనేక అంశాలను రచయిత స్పృశించే కోణం భిన్నంగా ఉంటుందని కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ సాయిగోపాల్ అన్నారు. గురువారం కర్నూలు నగరంలోని కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో క్లస్టర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రముఖ రచయిత ఎస్డివి అజీజ్ రచించిన అజీజ్ కథల సంపుటి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డివిఆర్ సాయిగోపాల్ మాట్లాడుతూ సమాజం పట్ల రచయితకు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, సామాజిక దృక్పథంతో పాటు సమకాలీన అంశాలను కథా వస్తువులుగా మలుచుకోవాలని ఆయన సూచించారు. సమాజంలోని ఇతివృత్తాలను కథా వస్తువులుగా తీసుకుని రచనలు చేయడంలో ఎస్డివి అజీజ్ రచనా శైలి భిన్నంగా ఉంటుందని అన్నారు. అజీజ్ కథల సంపుటి నేటి విద్యార్థులకు రెఫరెన్స్ గా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, సిల్వర్ జూబ్లీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బివి ప్రసాద్ రెడ్డి, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, గాడిచెర్ల ఫౌండేషన్ సాహితీ సదస్సు అధ్యక్షులు చంద్రశేఖర్ కల్కూర తదితరులు పాల్గొన్నారు. కేవీఆర్ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ వింధ్యా వాసినీదేవి, డాక్టర్ దండెబోయిన పార్వతీదేవి, డాక్టర్ ఫమీదా బేగం, జయలక్ష్మిలు పుస్తక సమీక్షను చేశారు. కర్నూలు నగరానికి చెందిన అజీజ్ గత 4 దశాబ్దాలుగా విభిన్న కథాంశాలతో రచనలు చేస్తూ పాఠకుల అభిమానాన్ని పొందుతున్నారని కార్యక్రమానికి హాజరైన వక్తలు రచయిత అజీజ్ను అభినందించారు. అజీజ్ కథలు కథల సంపుటిగాను నాకు అంకితం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ పుస్తకం ఇక్కడ ఎందుకు రిలీజ్ కార్యక్రమాన్ని పెట్టామంటే అజీజ్ గారు మీకు తెలుసు, ఆయన చెప్తారు. ఆయన పిహెచ్డి కాదు, స్కాలర్ కాదు, ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, సింపుల్ మ్యాన్. ఆయనకి తెలిసిన కథలని కలిపి ఒక సంపుటి లాగా విద్యార్థుల కోసం ఈ పుస్తకాన్ని తయారు చేశారు. అదే అజీజ్ కథలు ఆయన స్వతహాగా జరిగేది, జరుగుతున్నది, ఇప్పుడు జరిగేది కూర్చి చిన్న చిన్న కథలాగా మీకోసమని విద్యార్థుల కోసం చేశారు. అలాగే మీరు ఇక్కడ రిలీజ్ చేస్తుంది ఎందుకంటే మీరు ఇన్స్పైర్ అవుతారని. మీరు కూడా కథలు రాసి ఇక్కడ వెంకటరామయ్య గారు మీ పైకి లేదు, మీరు వెనక సార్, మీరే సార్. ఆయన ఎందుకు వచ్చారు, ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చారంటే ఆయన మీరు పుస్తకాలు రాస్తే విద్యార్థులు మీరంతా కలిసి చిన్న చిన్న కథలు కనుక రాసి ఇస్తే, ఆల్రెడీ ఆ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఆయన మీ కథలని, మీ సొంతగా మీ అనుభవాలని, మీ జరిగిన పనిలో జరిగిన మీ యొక్క జీవిత కథలు, మీరు తెలుసుకున్న కథలను ఎక్కడ కాపీ కొట్టకుండా మీ స్వయంగా జరిగిన కథలను కనుక మీరు రాసి మాకిస్తే మీ పేరు మీద ఇలాగే ఒక బుక్ లాగా కేవీఆర్ కాలేజ్ విద్యార్థుల కథల సంపుటిగా రాసి ఆయన నేను పబ్లిష్ చేస్తానని ముందుకు వచ్చారు. ఆయనకి చాలా ధన్యవాదాలు. నిజంగా ఆయన మ్యాథ్స్ పైన కూడా చాలా మంచిగా ట్రిక్స్ అట్లా ఒక బుక్ కూడా అప్పుడు పబ్లిష్ చేశారు సార్. మా కాలేజీలో కూడా పంచారు. నిజంగా ఇంత వయసులో కూడా ఆయన ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ విధంగా చేస్తున్నారంటే మొదటిసారి మన కళాశాల